నిజామాబాద్లో క్రీడా వసతులను కాంక్షిస్తూ సాక్షి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన ఈ సమావేశానికి క్రీడాకారులు, కోచ్లు, వివిధ పార్టీల నేతలు, క్రీడా అభిమానులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. నిజామాబాద్ నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వసతుల ఏర్పాటులో వెనుకబడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కలెక్టరేట్ స్థలం, క్యాంప్ ఆఫీస్ గ్రౌండ్ స్థలాలను కలిపి కొత్త స్టేడియం ఏర్పాటుకు కృషి చేయాలని తీర్మానించారు. ఇప్పటికైనా ఇందూరుకు స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ వంటివి ఏర్పాటు చేసి అన్ని వసతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్లో సాక్షి మీడియా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వక్తలు, క్రీడాకారులు కావచ్చు, కోచ్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అందరూ కూడా ఇందులో పాల్గొని స్టేడియం నిర్మాణంకు సంబంధించి స్టేడియంను ఏదైతే కొత్తగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, స్టేడియం పాత కలెక్టరేట్ మైదానానికి సంబంధించిన అంశం మీద అందరూ కూడా వక్తలు ఇందులో పాల్గొని మాట్లాడారు. ఈ స్టేడియంను ఎట్లా సాధించుకుందాం అనే అంశంపై అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏం చెప్తారు ఈ స్టేడియంకి సంబంధించి, స్టేడియంను కాపాడుకునే విషయంలో, నిర్మించుకునే విషయంలో, ఇంకా ఏమేమి వసతులకు సంబంధించి మీరేం? నిజామాబాద్ జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదు. ఎందుకంటే క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అందించినటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా. కానీ క్రీడాకారులకు కొదవలేదు, వసతులు మాత్రం చాలా కొరతగా ఉంది. వసతులు ఏర్పాటు చేసే దిశగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కోచ్లు, వివిధ అసోసియేషన్ల అధ్యక్షులందరూ కూడా కూర్చొని ఇలా సాక్షి మేనేజ్మెంట్ ఆధ్వర్యం నిర్వహించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. నిజామాబాద్ కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు జరగాలనంటే నిజామాబాద్లో స్టేడియం నిర్మించాల్సిందే. స్టేడియంతో పాటు క్రీడాకారులకు కావాల్సినటువంటి వసతులు అన్ని రకాలుగా, అటు బాక్సింగ్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, రన్నింగ్ ట్రాక్ కావచ్చు, ఫుట్బాల్ గ్రౌండ్ కావచ్చు, క్రికెట్ స్టేడియం కావచ్చు, ఎవ్రీథింగ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ లవర్గా ఈ నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో ఉన్నటువంటి డిఎస్ఏ గ్రౌండ్లో ఒక స్పోర్ట్స్ ఆడి వెళ్ళినటువంటి రోజుల్ని మేము ఆయన గారికి గుర్తు చేస్తూ ఈ జిల్లాకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఇండోర్ స్టేడియం కావచ్చు, క్రికెట్ స్టేడియం, అన్ని రకాల వసతులు కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ పైన చొరవ చూపించి ఈ జిల్లాకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేసే వరకు కూడా అఖిలపక్షంగా ఏర్పడి ఒక ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు అందరం కూడా ఏకపక్ష తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇది మీ సాక్షి మేనేజ్మెంట్ వారికి, మొత్తం అందరి క్రీడాకారుల, స్పోర్ట్స్ లవర్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మాతో పాటు ఈ స్టేడియం సాధించే వరకు కూడా సాక్షి అండగా నిలబడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కైసర్ గారు, మీరు క్రీడాకారులను చాలామందిని తయారు చేశారు, బీఎస్ఎఫ్కు పంపారు. మీ పరిశీలన ఏంటి? నిజామాబాద్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజామాబాద్ నుంచి 2024 చూడండి నడుస్తుంది. ఇద్దరు బాక్సర్స్లకి అర్జున్ అవార్డు దొరికింది. ఇప్పుడు ఇండియన్ టీంలో 4 ఉన్నారు ఇంటర్నేషనల్, ఊషులో, బాక్సింగ్లో, ఫుట్బాల్లో. ఉన్నప్పటికీ ఆ బీజేపీ గవర్నమెంట్ 3,442 crores రూపీస్ ఇస్తుంది. లాస్ట్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఓన్లీ ఫాస్ట్ ప్రోగ్రామ్ చేసింది. అప్కమింగ్ ఉంది, చేయడానికి పిల్లగారు ఉన్నారు, కానీ కోచెస్ లేవు, సౌకర్యం లేవు. నా మనవి, నా స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్, బీజేపీ 3,442 రూపీస్ ఇచ్చింది కదా, దాని నుంచి నిజామాబాద్కి డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడు స్టేడియం కూడా పైసలు ఉన్నాయి. స్టేట్ సెంటర్ కలిస్తే ఈజీగా తొందరగా పని అవుతుంది. సాక్షి మీడియా ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. అందరూ కూడా క్రీడాకారులు, కోచ్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని స్టేడియం సాధించుకోవడం కోసం అందరూ కూడా అఖిలపక్షంగా ఏర్పడాలని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. దీంతోపాటు ఉద్యమం చేపట్టాలని అందరూ కూడా, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్ళేలా, కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళేలాగా ఉద్యమం చేపట్టాలని కూడా అందరూ నిర్ణయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.